బీఆర్ఎస్ నుంచి వదిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 3 సీట్లకు గాను చివరికి ముగ్గురే అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాల్టితో గడువు ముగిసింది. సరైన పత్రాలు ఇతరత్రా కారణాలతో 2 నామినేషన్లను తిరస్కరించారు. దాంతో బీఆర్ఎస్ పార్టీకి 1, కాంగ్రెస్ కు 2 రాజ్యసభ సీట్లు లభించాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత రవిచంద్ర ధృవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి నుంచి అందుకున్నారు. బీఆర్ఎస్ నుంచి వదిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 3 సీట్లకు గాను చివరికి ముగ్గురే అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాల్టితో గడువు ముగిసింది. సరైన పత్రాలు ఇతరత్రా కారణాలతో 2 నామినేషన్లను తిరస్కరించారు. దాంతో బీఆర్ఎస్ పార్టీకి 1, కాంగ్రెస్ కు 2 రాజ్యసభ సీట్లు లభించాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత రవిచంద్ర ధృవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి నుంచి అందుకున్నారు.